ఇవాళ 9వ వార్డులో బీఆర్ఎస్ పార్టీకి మమ్మల్ని ప్రేమించి ఆదరించి దగ్గర తీసుకొని మరి వాళ్ళు మమ్మల్ని ఖచ్చితంగా గెలిపిస్తామని మా వార్డ్ మెంబర్స్, మా ఓటర్స్ చాలా సంతోషంగా ఉన్నారు. మరి కొత్త ఫేసెస్ రావడానికి వాళ్ళు చాలా మంచి పాజిటివ్ ఇది చూపిస్తున్నారు. సో మళ్ళీ మేము గెలవబోతున్నాం 9వ వార్డు నుంచి. మీ బీఆర్ఎస్ అభ్యర్థిని ఇనాక్ పాల్. దయచేసి వార్డ్ మెంబర్స్, వార్డ్ ఓటర్స్ అందరు కలిసి అతి భారీ మెజారిటీతోని కి ఓటు వేసి మమ్మల్ని గెలిపియాలని కోరుతున్నాం. మరి 9వ వార్డు నుంచి పోటీ చేస్తున్న నన్ను బలపరిచిన మా నాయకుడు, మా జిల్లా అధ్యక్షుడు, మా బీఆర్ఎస్ పార్టీ నేత ఆశనగారి జీవన్ రెడ్డి గారు మరి మమ్మల్ని ఆశీర్వదించి మమ్మల్ని టికెట్ ఇచ్చి మమ్మల్ని నమ్మి మళ్ళీ వాళ్ళ 9వ వార్డు నుంచి పోటీ చేసి మరి భారీ మెజారిటీతో గెలిచి అన్నగారికి ఇది గిఫ్ట్ గా ఇస్తామని. మరి అలాగే వార్డులో చూస్తూ ఉంటే డ్రైనేజ్లు, స్ట్రీట్ ల్యాంప్స్, ఎక్కడేసిన చెత్త అట్లనే ఉంది. మరి గటర్లు కూడా ఎప్పటికప్పుడు మరి యంత్రాంగం ఉంది, అధికారులు కానీ చాలా నిర్లక్ష్యం వహిస్తున్నారు. మరి అలాగే వార్డ్ ఓటర్లందరూ కూడా దాన్ని బట్టి చాలా అసంతృప్తిగా ఉన్నారు. మరి మాకు ఛాన్స్ ఇచ్చి మాకు ఓటు వేసి మమ్మల్ని గెలిపించి మరి ఓటు అడగడానికి వచ్చిన వాళ్ళము మరి ఖచ్చితంగా మీకు వార్డ్ ఓటర్స్కి నేను ప్రామిస్ చేస్తున్నాను, నేను వర్క్ చేయడానికి కూడా మీ ముందుంటాను. నాట్ ఓన్లీ ఎలక్షన్స్ కానీ ఈ క్లీన్ అండ్ గ్రీన్ ప్రోగ్రామ్, మరి అలాగే రేపు స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ ఉంది వార్డులో, హై స్కూల్లో. మరి అందరూ వచ్చి ఆహ్వానితులే మా వార్డ్ ఓటర్లు అందరూ. మరి అలాగే జీవన్ రెడ్డి గారు కూడా రేపు తన సమయాన్ని కుదిరితే మన వార్డుకి వచ్చి స్వచ్ఛ భారత్లో పాల్గొంటారని చెప్తున్నాను. సో అలాగే మరి వార్డ్ ఓటర్లందరికీ మళ్ళీ ఇంకోసారి కారు గుర్తు ఓటేసి నన్ను గెలిపించుకోవాలని నా మనవి.